ఆ ప్రాంతాల్లో ఉండి వాక్యం వింటున్న వాళ్ళారా, మీ అందరి ప్రయోజనం కోరి పాస్టర్ యోసేపు గారు మా ద్వారా ఈ కూడికని ఏర్పాటు చేశారు. మీరందరూ రాబోతున్న దినంలో కీడును పొందక, కీడు నుండి తప్పించుకోవడానికి కొరకై ఎలాగూ తప్పించుకోవాలనో దేవుని వాక్యం ద్వారా తెలియచేయడానికి ఈ సభను ఏర్పాటు చేశాడు. మీరు అదృష్టవంతులు, మీరు భాగ్యవంతులు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో మనకున్నవి శాశ్వతం కాదు. అది జనమైన, ధనమైన, బలమైన మనది కాదు. లోకమే కాలిపోనై ఉండగా మనం మిగులుతామా? ప్రియులారా, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ మందిరానికి వెళుతూ లోకములో దేవునితో సహవాసం ఉంటే అది కూడా మనకి ఇబ్బందే కదా. పాపములో పరిశుద్ధతలో ఉండడం మనకు మంచిది కాదు కదా. అందుకంటాడు, నువ్వు నులివెచ్చని స్థితిలో ఉండవద్దు, చల్లగానన్నా ఉండు, వెచ్చగానన్నా ఉండు. నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండినట్లయితే ఒక దినమున నిన్ను ఉమ్మి వేసినట్లుగా నిన్ను పారవేస్తానంటున్నాడు. ఎవరు చూడని, ఎవరి తెలియని మోసకరమైన వేషధారణ జీవితంలో మనం ఉన్నట్లయితే, నటన జీవితంలో మనము ఉండి మన జీవితాలు గడుపుతుంటే ఉగ్రతను తప్పించుకోలేము కదా. ఆ రోజు వచ్చినప్పుడు అయ్యో పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, దిక్కు లేక, చెట్టుకొకరు పుట్టుకొకరై అనాథలై మొత్తుకుండే రోజులు. ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు,